బైబిల్ గ్రంథంలో స్వప్నముల ద్వారా దేవుడు దర్శనమిచ్చాడని వ్రాయబడి ఉంది. పాత నిబంధన గ్రంథంలో కానీ కొత్త నిబంధన గ్రంథంలో కానీ స్వప్నములు వాటి నెరవేర్పులు కూడా దేవుడు చూపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే కొత్త నిబంధన గ్రంథంలో మరియా భర్త అయినటువంటి యోసేపు 3 స్వప్నాలలో దేవుని యొద్ద నుండి గొప్ప సందేశాలను పొందాడు. మొదటి స్వప్నం మరియా కన్యాత్వమును ధృవపరచు ఆమెను విడనాడవద్దని దేవదూత ద్వారా యోసేపుకు స్వప్నములు హెచ్చరింపబడ్డాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని ఉండగా ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీవు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని దేవదూత ద్వారా దేవుడు స్వప్నంలో యోసేపుకు తెలియజేసినట్లుగా సందేశాన్ని తెలియజేశాడు. అప్పుడు ఆ సందేశాన్ని అనుసరించి నీతిమంతుడైనటువంటి ఆ యోసేపు మరియను చేర్చుకొని ఆమెను విడనాడకుండా ఆమెను బెత్లెహేము వరకు తీసుకొని వెళ్ళి అక్కడ జనాభా సంఖ్యలో వ్రాయబడిన తర్వాత వారు నిద్రిస్తూ ఉండగా రెండవ స్వప్నం చూచాడు. హేరోదు నుండి తప్పించుకొని ఐగుప్తునకు పారిపోమ్మని ఈ స్వప్నంలో దేవదూత మరి యోసేపుకు తెలియజేసింది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపబడినని ఆయన వెదకపోతున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోమని నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. ఇది రెండవ స్వప్నం. ఈ రెండవ స్వప్నాన్ని అతడు వెంటనే మధ్యరాత్రి కాడ లేచి మరియను యేసు ప్రభువుని వెంట పెట్టుకొని, ఎందుకంటే హేరోదు మరి 2 సంవత్సరముల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలందరినీ సంహరించమని చెప్పినప్పుడు ఆ దూత ద్వారా ఈ స్వప్నాన్ని తెలుసుకొని అతడు మరియను తీసుకొని ఐగుప్తులోనికి వెళ్ళి అక్కడ నివసించినట్లుగా మనం చూస్తున్నాం. 3వ స్వప్నం హేరోదు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి స్వప్నం. హేరోదు చనిపోయిన తర్వాత తిరిగి పాలస్తీనాకు వెళ్ళమని స్వప్నంలో దేవదూత ద్వారా హెచ్చరింపబడ్డాడు యోసేపు. ఇది మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం 22వ వచనంలో మనం చూస్తాం. హేరోదు తనతో తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అని స్వప్నంలో తేటగా తెలియజేసింది. అప్పుడు యోసేపు లేచాడు. ఈ హేరోదు చనిపోయాడు. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆర్కలాయు హేరోదు పరిపాలిస్తున్నాడు అని తెలిసి ఇశ్రాయేలు దేశానికి వెళ్ళడానికి భయపడి నజరేతుకు వెళ్ళి అక్కడ నివసించినట్లుగా మనం చూస్తున్నాం. అందుచేత యేసు ప్రభువుకు నజరేయుడైన యేసు అని పేరు వచ్చింది. ఇది ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాట ఇక్కడ నెరవేరింది. కాబట్టి యోసేపు 3 స్వప్నముల ద్వారా యేసును మరి ప్రజలకు ప్రత్యక్షమయ్యేటట్టుగా తీసుకొని వచ్చినాడు.
ఆ విధంగా యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తూ మన కొరకు, మన పాపముల కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మన కొరకు నివాసాలు సిద్ధపరుస్తానని వాగ్దానం ఇచ్చి ఆ దేవుడు మనలను మరలా తీసుకుపోతాడని విశ్వాసంతో ఉన్న వాళ్ళమే క్రైస్తవులం. కాబట్టి ఆ విశ్వాసం ద్వారా దేవుడు మరలా వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు అనే గొప్ప విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం. దేవుడి వాక్యం మనం ఆశీర్వదించును గాక. ఆమేన్.